విశాఖలోని ఆర్కే బీచ్కి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. మంత్రి నారాయణ, డీజీపీ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా చేసే ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి లైవ్ చూద్దాం. కనపడేది ఇక్కడ వరకు సార్, అంటే చెట్టు వరకు కనపడచ్చు అంతే, అంతవరకు. తర్వాత కొంచెం ఇదవుతుంది. డ్రోన్ షాట్ వస్తుంది ఫుల్ స్ట్రెచ్. ఎస్పీజీ వాళ్ళు ఇప్పుడు ఈవినింగ్ వస్తున్నారు సార్. వాళ్ళతో ఏంటంటే హాఫ్ అన్ అవర్ ముందు, అంటే ప్రైమ్ మినిస్టర్ గారు రాకముందు హాఫ్ అన్ అవర్ ముందు వరకు ఈ డ్రోన్స్ విజువల్స్ కవర్ చేసేస్తాము అని హాఫ్ అన్ అవర్ బిఫోర్. అది జస్ట్ క్యాప్చర్ చేయడం. జాగ్రత్తగా అన్నీ కూడా గ్రాండ్ ఇయర్ ఉండాలా, డిసిప్లిన్డ్గా ఉండాలా, మనం అనుకున్నది కరెక్ట్గా జరగాలి. నేను ఇప్పుడు మాట్లాడాను సార్. ఏం లేదు సార్, ఎన్జిటి ఒకటి కంప్లైంట్ చేసి తీసేస్తాం. సరే మాట్లాడి ఈ ఏరియా అంతా ఫ్రీ. ఇది శానిటైజ్ జోన్ సార్. బ్యాక్ వస్తారు ఇక్కడ దాకా వస్తుంది. ఆ లాస్ట్ కూడా శానిటైజ్ జోన్. మన అటు సైడ్ మూవ్మెంట్ ఉంటుంది సార్, విఐపీ మూవ్మెంట్ అటువైపు ఉంటుంది. అంటే గవర్నర్ గారు నోవోటల్లో ఉంటారు సార్, అటు నుంచి వస్తారు సార్. తమరు మినిస్టర్ గారు కూడా మనం వచ్చిన రూట్ సార్. మార్నింగ్ సార్ నేవీ వరకు వీ విల్ బ్రింగ్ ఫ్రమ్ దట్ సైడ్ సార్. విల్ డ్రాప్ దమ్ ఆస్కోయ బీచ్ 4:30 వరకు అక్కడ బస్సు ఏరియా ఎక్కువ ఏమైనా బ్లాక్ అయిందా? లేదు సార్, అంటే బేసిక్గా ఇప్పుడు అక్కడ వరకే సార్. దాని తర్వాత పోర్ట్ స్టార్ట్ అయిపోతుంది. 1 కిలోమీటర్ ఉంటుంది సార్. 1 కిలోమీటర్ అంటే ఒక 10,000 మంది పడతారు. 10,000 అంటే పడతారు కానీ, బట్ అది కంపల్సరీగా మనకి ఫ్రీగా ఉంచాలి, ఫ్రీగా ఉండాలి. అదే వివిఐపీ మూవ్మెంట్ కోసం, ఎమర్జెన్సీ మూవ్మెంట్స్ కోసం అటు బ్లాక్ అయితే ఇప్పుడు ఎక్కడ మీకు మొత్తం పెడుతున్నారో ఒకసారి బస్సులో పోయేసి ఒక రౌండ్ వేసుకొని వస్తే బెటర్ కదా. అవును సార్, ఇదే ప్లాన్ చేసాం సార్. ఫీల్డ్ విజిట్ కూడా ఇటు వెళ్దాం సార్. పార్క్ హోటల్ వరకే పెడుతుంది సార్. మళ్ళీ అటు తిప్పారు బస్సు, ఇటు తిప్పుకుంటాం. లేదు సార్, ఇటు వెళ్ళాలి సార్. మనం వెహికల్ సార్, మన తమరు వెహికల్ వెళ్తున్నాం సార్. కార్లు వెళ్తాం. అవును సార్, ఎందుకంటే సార్ బస్సు అక్కడ కొంత ఇది అవుతుంది సార్. బస్సులో వెళ్తాం, ఈజీ కనపడుతుంది. అందరికీ పబ్లిసిటీ కూడా ఉంటుంది. అప్ టు ఏయూ ఎక్కడ బస్సు పోకపోతే అక్కడ కారు ఎక్కుదా, అంతవరకు బస్సు. సబ్మిషన్ సార్, ఏయూలో నుంచి ఏయూలో మనం 10 minutes ప్లాన్ చేసాం సార్. మనం ఎక్కువ టైం చేస్తే ఆ బస్సు నోవోటల్ వెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే తమరు నోవోటల్కి లంచ్ బస్సులో ప్లాన్ చేశాం సార్ తమరికి. వాళ్ళు పెట్టుకుంటారు, అవసరం లేదు, బస్సే ఉంటుంది, వాటి పెట్టుకుంటారు. బస్సే రమ్మనండి. నేను చెప్తాను సార్, నేను వెళ్ళి చెప్తాను సార్. చెప్తాను. సెక్యూరిటీ చెప్పారు. నమస్కారం బాబు. ఓకే. విశాఖ ఆర్కే బీచ్ నుంచి మనం లైవ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అక్కడ యోగా డే ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. అక్కడ అధికారులు కావచ్చు, ఇంకా మంత్రులందరూ కూడా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా ఉండాలనే దానిపైన క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ కూడా ఆ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, అక్కడ ఉండాల్సినటువంటి ఏర్పాట్లు, ఇంకా మిగిలిన ఏర్పాట్లు అన్నీ కూడా స్వయంగా తెలుసుకోవడం కోసం సీఎం చంద్రబాబు ఆర్కే బీచ్ దగ్గర ఆయన చేరుకొని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
విశాఖ ఆర్కే బీచ్కి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. జూన్ 21న జరగబోతున్నటువంటి యోగా డేను పురస్కరించుకొని అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ప్రధానమంత్రి మోడీ కూడా అక్కడికి రాబోతున్నారు. అక్కడ యోగా డే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి ఎట్లా రూట్ మ్యాప్ ఎట్లా ఉంటుంది, అక్కడ పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉంటాయనే దానిపైన స్వయంగా సీఎం చంద్రబాబు విశాఖలోని ఆర్కే బీచ్కి చేరుకుని అక్కడ పోలీసు అధికారులతో పాటుగా అక్కడ మంత్రులు ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెలుసుకున్నారు. చాలా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కావచ్చు, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తారు.